చట్నీస్ లో తిన్న రాజా నువ్వు నవ్వితే ఇట్ట లేదు. నీకెట్లా ఎరక సార్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను బాగా బయట తిరిగి వస్తా. నేనేం పీకినా పొడిచినా అని చెప్పి మన బలుపు మనం ఏదో బయట కట్టలు కడతాం, ఏం పీకేది ఉండదు మనకు కూడా తెలుసు. ఓ 2 ఛాయలు తాగుతాం, అట్టాడు తిరిగి వస్తాం, అందరు చేసినట్టే పని చేస్తాం. కానీ భార్య 4 గోడల మధ్యలో ఇంట్లో వేరే ప్రపంచంతో సంబంధం లేకుండా బాత్రూమ్ కడిగేది ఆమె, కిచెన్ పోయేది ఆమె, బెడ్రూమ్ క్లీన్ చేసేది ఆమె, హాల్ తిరిగేది ఆమె, ఇన్ని రకాల వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు మైండ్ లో అంత అలర్ట్నెస్, అంత హ్యాపీనెస్ ఉండదు. ఒక ఏమంటారు కంప్రెస్డ్ మైండ్ కి లోన్ అయిపోయి భర్త వచ్చినప్పుడు ఏదైనా హ్యాపీగా ఉంటాను నువ్వే ఇంక పెడుతున్నది దాని మళ్ళీ ఇంకొచ్చి డైలాగు ఆడిదాన్ని నీకే ఎంతుంటే మొగోని నాకెంతుండాలి. ఏముంది మచ్చా నీకు చెప్పిన ఛాయలకి ఇత్త గోలేస్తే పుట్టుకు అంటావు. అవునా కదా? డికాషన్ ఉంది నీ జీవితం, దానికైతే ఇప్పుడు ఎస్ఆర్నో ఏం తిట్టినా పర్లేదు. నా పిల్లం నన్ను తిట్టుతుంది, ఎదురుగా నేను తిట్టినా పీకేది ఏం లేదు, నా వల్ల ఏం కాదు అనుకో. లేదు నేను ఇరుగదీస్తా పలగదీస్తా, నేను తోపును తురుము తుపాకి తొడిమే అన్నావు అనుకో, నీ తొడిమే ఇరిచి బాత్రూమ్ వేస్తాను. ప్రపంచం మొత్తం నన్ను ఎవ్వంతోడనే గొడవ పెట్టుకో, పిల్లం దగ్గరకు అసలేదు. నేను ట్రై చేసిన గెలుద్దామని, నేను ఇంటికి వస్తే వాడు చెప్పి కదా దాన్ని వేసి చదువుతారు తోపు డీవీసీ లేదు కదా.